హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఐఎస్సిఆర్ తిరుపతిలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థలో వేకెంట్గా ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ నాన్ టీచింగ్ జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ సంస్థ ఐఐఎస్సిఆర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేసేటువంటి సంస్థ. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. అవుట్ సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ కానీ, లేదా టర్మ్ బేసిస్ పైన కానీ ఈ జాబ్స్ని అయితే ఫిల్ చేయడం లేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన పర్మనెంట్ రిక్రూట్మెంట్ కోసం మనకి ఈ జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఈ జాబ్స్కి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకి అన్ని రకాల పోస్టులకి కూడా రెండు రకాల క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అంటే నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ సంస్థలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సో నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ వేకెన్సీ వచ్చి మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్. ఈ జాబ్కి మీరు అప్లై చేయాలనుకుంటే డిగ్రీ ఇన్ సివిల్ కానీ, లేదా డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీఈ కానీ, బీటెక్ కానీ ఎవరైతే ఎలక్ట్రికల్ లేదా సివిల్లో కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఈ నోటిఫికేషన్ అంటే ఈ జాబ్కి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్కి సంబంధించి 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి మెడికల్ ఆఫీసర్. ఈ మెడికల్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీనికైతే 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్. ఈ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనే జాబ్కి సంబంధించి ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 40 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నర్స్ అనే వేకెన్సీ ఉంది. దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే బీఎస్సీ డిగ్రీ నర్సింగ్లో కంప్లీట్ చేసిన తర్వాత దాంతోపాటుగా వీళ్ళైతే బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే తప్పనిసరిగా ఆ నర్సింగ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా కానీ, లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా కానీ దాని యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలన్నమాట. మాస్టర్స్ డిగ్రీ చేసుంటే ఏం రిజిస్ట్రేషన్స్ ఏం అవసరం లేదు. అండ్ దీనికి మెడికల్ నర్స్ అనే జాబ్కి 38 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ప్రైవేట్ సెక్రటరీ. ఈ ప్రైవేట్ సెక్రటరీకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ అనేది 60 words per minute టైపింగ్ ఉండాలి. కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది 1 year పాటు ఉండాలి. డిప్లొమా కానీ కంప్యూటర్స్లో, లేదా ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ అనేది ఉంటే మీరు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ సూపరింటెండెంట్. ఈ సూపరింటెండెంట్ అనే జాబ్లు మనకి 2 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఒకటి, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. మాస్టర్స్ డిగ్రీ విత్ 50% మార్క్స్తో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు సూపరింటెండెంట్ అనే జాబ్కి అప్లికేషన్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఐటీ. ఇందులో 2 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఒకటి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. బీఈ కానీ, బీటెక్ కానీ, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ 3 years డ్యూరేషన్లో ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో, లేదా ఎంసీఏ కానీ, లేదా ఎంఎస్సి కానీ, లేదా బీఎస్ఎంఎస్ కానీ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 35 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ బయాలజీ. ఈ జాబ్లు 2 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఒకటి, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఒక వేకెన్సీ ఉంది. దీనికి కూడా బీఈ లేదా బీటెక్ లేదా డిప్లొమా లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సి లేదా బీఎస్ఎంఎస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 35 years వరకు లిమిట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్. ఈ జాబ్కి మీరు అప్లై చేయాలంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నుంచి చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది 35 years వరకు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ రాజ్ భాషకు సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ద వన్ ఆఫ్ ద కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ స్కిల్కి సంబంధించింది. ఇందులో 6 పోస్టులు ఉంటే 5 అన్రిజర్వ్డ్ వేకెన్సీ ఉన్నాయి. ఒకటి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉంది. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. అలాగే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఏదైతే ఉన్నాయో వీటిపైన మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ జాబ్కి 25,500 బేసిక్ పే ఉంది కాబట్టి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే నియర్లీ 50,000కి పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో వస్తుంది. 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీ ఒక వేకెన్సీ ఉంది. ఇది ఎస్సీ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ చేశారు. బీఎస్సీ బయాలజీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉంది. బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. బీఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి వేకెన్సీకి సంబంధించినటువంటి వివరాలు. ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్కి అయితే 30 ఇయర్స్ అనేది మనకి ఏజ్ లిమిట్గా ఇచ్చారు. మరి ఈ జాబ్స్కి సంబంధించి ఇతర ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కూడా మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇప్పటివరకు పోస్ట్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చూసాం. ఇక్కడ సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అనేది మనకి క్లియర్గా అయితే వీళ్ళు ఇవ్వలేదు. అయితే ఈ అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ షెల్ బి అప్లోడెడ్ షార్ట్లీ అని ఇచ్చారు. ఇక్కడ మనకి స్క్రోల్ అవుతుంది, మీరు కూడా చూడవచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ షెల్ బి అప్లోడెడ్ షార్ట్లీ అంటున్నారు. అంటే అతి త్వరలోనే ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఒక్కొక్క పోస్టుకు సంబంధించి అనేది త్వరలోనే మేము అప్లోడ్ చేస్తాము. అంతవరకు వేచి చూడండి, అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి అని వాళ్ళు మనకి మెన్షన్ చేశారనమాట. అయితే మీరు మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ ఛానల్ ఉంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఇందులో జాయిన్ అయితే దీనికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయినా, సిలబస్ వచ్చినా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చినా అప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఇక ఈ రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, స్కిల్ టెస్ట్ పోస్టును బట్టి మారుతాయన్నమాట. కొన్ని పోస్టులకి ఓన్లీ రిటన్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. కొన్ని పోస్టులకి రిటన్ టెస్ట్తో పాటుగా ఇంటర్వ్యూ ఉంటుంది. కొన్ని పోస్టులకి పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఏ పోస్టులకి ఏముంటుంది అనేది తర్వాత నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ₹1000 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఏది గ్రూప్ ఏ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ₹1000 ఫీజు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ అయితే 500 ఫీజు అనేది పే చేయాలి. గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికైతే ₹750 ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ₹375 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. అండ్ ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూశారు. అన్ని వివరాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి. మరి దీనికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఫిబ్రవరి 2వ తేదీలోపు అప్లికేషన్ అనేవి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు జాబ్కి కన్నా సెలెక్ట్ అయితే తిరుపతిలోనే మీరు తిరుపతిలోనే మీరు జాబ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. IISER తిరుపతిలో మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.